ఇది అతి కిరాతకమైన చర్య. ప్రపంచంలో మనిషి అనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా కులాలు మతాలు మాటకొస్తే ప్రతి ఒక్క చిన్న పిల్ల దగ్గర నుంచి 10 ఏళ్ల ముసలాల వరకు కూడా ప్రతి ఒక్కరు ఖండించాల్సిన విషయం, ఖండించారు కూడా. ప్రపంచం అంతా ఏకమైంది ముష్కర చర్యకు వ్యతిరేకంగా. భారతదేశం ముఖ్యంగా ఒకటై ఈ చర్యను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతుంది. మీ అందరికీ తెలిసి ఈ సమయంలో ఎవరు పొరుగు దేశం నుంచి మనకు చిచ్చు పెట్టాలనే ప్రయత్నాన్ని మనం అందరం అర్థం చేసుకుని అందరం యూనిటీగా ఇప్పుడు ముందుకు సాగుతున్న తీరును బహుశా స్వతంత్రానంతరం ఇదే మొదటిసారి అనుకుంటున్నాను. ఒక్క తాటి మీద ఒకటే గొంతుకై ఈ ఉగ్రవాద చర్యను ఖండిస్తూ భుజం కలుపుతూ ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రతి దగ్గర కూడా ఇటువంటి సాలిడారిటీ ర్యాలీస్, సానుభూతి అంటే వృద్ధులకు సానుభూతి, కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తపరుస్తూ వాళ్ళ యొక్క ఆత్మలకు శాంతి కలిగే విధంగా ఈ కొవ్వొత్తుల ప్రదర్శన అయితేమి, శాంతి ప్రదర్శనలు అయితేమి, మౌన ప్రదర్శనలు అయితేమి ఇవన్నీ కూడా చేపట్టడం జరుగుతున్నది. ఈ సందర్భంగా ఐవీఓ సూర్యాపేట వారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీంట్లో నేను కూడా భాగస్వామి అయినందుకు నేను గర్వపడుతున్నాను. నా భారతీయ పౌరునిగా, నేను టీఎస్పీ కంటే ముందు ఒక భారతీయ పౌరునిగా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి ప్రతి ఒక్కరు. ఈ విధంగా చట్టపరంగా చట్టబద్ధంగా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ చర్యల్లో భాగంగా రేపు జరగబోయే ఏ దానికైనా మన ప్రజాస్వామ్యం ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. సో ఈ ప్రజాస్వామ్య దేశంలో మీరు చూస్తూనే ఉన్నారు, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ఈ చర్యపై ఇప్పుడిప్పుడే యావత్ భారతం ఒకటే కదులుతున్నది. దీన్ని ఎదుర్కోవడం ఎవరి వల్ల సాధ్యం కాదు. తప్పకుండా వాళ్ళ ఆత్మలకు శాంతి కలిగించే విధంగా ప్రభుత్వము, మన ప్రజాస్వామ్య వ్యవస్థ ఒక్కటే నిలిచి ముష్కర్లను మట్టుపెట్టే వరకు ఖచ్చితంగా చర్యలు ఉంటాయనేది మనకు ప్రస్తుతం కనిపిస్తున్న వాతావరణం. కాబట్టి అందరం ఈ సందర్భంగా యూనిటీగా అందరం ఒక్కటే నిలబడాలి అనే సందేశాన్ని నేను ఈ సందర్భంగా ఇస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన 5 వారికి కృతజ్ఞతలు.